ప్రతిక్షణం మీ అందరి కోసం అందరి టీవీ. తెలంగాణ రాష్ట్రసేన పార్టీ దేవరకద్ర నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గండోళ్ల దామోదర్ గౌడ్ కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి మర్యాదపూర్వకంగా కలిసి స్కూల్లో నెలకొన్న పలు సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో బిసన్న అనే కాంట్రాక్టర్ పాఠశాలకు సంబంధించిన పనులు చేపట్టారని, పనులు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత బిల్లు చెల్లించలేదని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా పాఠశాలలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫాంలు అందలేదని పేర్కొన్నారు. పాఠశాలకు కనీసం సున్నం, పెయింటింగ్ పనులు కూడా చేపట్టలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని దామోదర్ గౌడ్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సకాలంలో అందించాలని, విద్యార్థుల చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. పాఠశాల పరిస్థితిని పరిశీలించిన అనంతరం తన సొంత ఖర్చులతో స్కూల్కు కలర్స్, పెయింటింగ్ వేయించి పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరుస్తానని గండోళ్ల దామోదర్ గౌడ్ హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్రసేన పార్టీ దేవరకద్ర నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గండోళ్ల దామోదర్ గౌడ్ కోరారు. పాఠశాలకు 2018 జూలైలో ప్రవేశించడం జరిగింది. అయితే అప్పుడు మన ఊరి మన బడి పాఠశాల కింద 2వ విడత శాంక్షన్ కావడం జరిగింది. ఆ 2వ విడత శాంక్షన్ కావడం వలన మన దురదృష్టం ఏంటంటే కొన్ని పనులు ఆగిపోవడం జరిగింది. నేను కూడా బ్యాంక్ మేనేజర్ను కలిసి అడగడం జరిగింది. ఎలాంటి గ్రాంట్స్ అయితే లేవమ్మా, మన ఊరి మన బడి గ్రాంట్స్ అన్నీ వచ్చేసినాయని అన్నాడు. ఇంకా కాంట్రాక్టర్లకు వాళ్ళకే తెలుసు. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల శాంక్షన్ అని అన్నారు. మన ఊరి మన బడి అయిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్స్ వాళ్ళైన స్కూళ్ళను సెలెక్ట్ చేయలేదు. కాకపోతే బిసన్నకు మొన్న టాయిలెట్స్ మన ఊరి మన బడివి దాంట్లోనే బిల్స్ అయితే మొత్తం వచ్చేసినాయి. ఇంకేదో కొంచెం పెన్షన్ ఖర్చులో ఉంది. ఇది అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది. దానికి కూడా ఎంత 50% వచ్చిందా బిసన్న ఒక బిల్లు రాలే కదా. ఇంకా అది మాకు స్కూల్కి నేను వచ్చిన తర్వాతనే శాంక్షన్ అయిందని ఇప్పటివరకు ఆ బిల్లు కూడా రాలేదు. మొన్న గ్రామ సభలు అడగడం జరిగింది. టీచర్ కూడా అడిగితే బిల్స్ అయితే వచ్చినాయి, 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తామని అనడం జరిగింది. ఇంకా ప్రభుత్వాల పైన అంటే ఇంకా మనము ఇంతకుముందు హెచ్ఎం స్కూల్ అకౌంట్లో పడుతుండే, స్కూల్ అకౌంట్లో. ఇప్పుడైతే గ్రామ పంచాయతీ దాంట్లో పడుతున్నాయి అంట. కాబట్టి మాకు కూడా ఎన్ని నిధులు ఏది అనేది కరెక్ట్ తెలియదు. అప్పుడు పడ్డాయి అయితే మొత్తం మన ఊరు మన బడి మొత్తం ఇంతకుముందు హెచ్ఎం ఉన్న సార్ మొత్తం డ్రా చేసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మొత్తం పడ్డాయి అయితే సార్ ఎప్పటికప్పుడు ఇచ్చేసి అప్పుడు చెప్పినవి మొత్తం అయితే అయింది. ఇక్కడ మరి ప్రభుత్వం వారు యూనిఫామ్ అన్నారు. వీళ్ళు ప్రైవేట్ స్కూల్గా భాస్కర్ సార్ వ్యవస్థ పరిశుభ్రత లేకుండా ఒక పర్యావరణంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒక నీట్నెస్ లేదు. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు కూడా ఊరు బడి మన ఊరు మన బడి అనే ఆ స్కీమ్లో మరి పెద్ద ఎత్తున స్కూళ్ళు కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న మన బీసాని యాదవ్ని గతంలో ఎంపీటీసీ కూడా చేశారు. ఆయన తర్వాత రాలేదు కాబట్టి అనుభవం ఉండి ఈ ఊరు స్కూళ్ళు కాంట్రాక్ట్గా తీసి మరి కాంట్రాక్టర్గా గతం మొత్తం పూర్తి చేసిన తర్వాత వారికి బిల్లు కూడా రాలేదంట. 12 లక్షలు. ఈ యొక్క స్కూలు ఖర్చు దగ్గర 12 లక్షలు ఖర్చు పెట్టిందని చెప్పారు. మరి ఆ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత అప్పుడు బిల్లు సెకండ్ విడతగా ఏదో మేడం గారు చెప్తున్నారు. మన ఊరు మన బడిలో ఆ బిల్లు రాలేదు. ఫస్ట్ బిల్లు అయితే శాంక్షన్ అయింది, సెకండ్ బిల్లు పెండింగ్ ఉంది. ఆ విధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త ప్రభుత్వం కూడా వారికి ఇప్పటివరకు కూడా మరి 2.5-3 సంవత్సరాలుగా వస్తుంది. మరి ఆ కాంట్రాక్ట్ ఎంత సఫర్ అయిందొచ్చు. ఇవాళ ఆయన పరిస్థితి చూడండి. ఒక ఎంపీటీసీగా ఉండి
ఒక స్కూల్ డబ్బులు తీసుకొచ్చి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఆయన పరిస్థితి పరిస్థితికి ప్రభుత్వాలు మరి అధికారులు లోకల్ ఎమ్మెల్యే ఎంతవరకు పనిచేస్తారని గుర్తించాల్సిన విషయం. మరి ఈరోజు స్కూల్ ఈ మధ్యనే మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ కొత్తకోట గ్రామంలో మన సీఎం దృష్టికి తీసుకొచ్చి ఒక హై స్కూల్ కొత్తకోటలో నిర్మించారు. కొత్త నిర్మాణంతో దాతలు ఉన్నారంటే కానీ పురాతనమైన దగ్గర ఈ స్కూల్ బట్టి 20 సంవత్సరాలు గతంలో మేము చదువుకున్న స్కూల్ కూడా ఉండేది. ఆ స్కూల్ పడవబడింది, కొత్తగా మళ్ళీ నిర్మించబడింది. ఇక్కడ పాత ఊరు కొత్త ఊరులాగా వస్తే ప్రజలందరూ కొత్త ఊళ్ళో ఉన్నారని ఆ రోజుల్లో ధర్మారెడ్డి అనే సర్పంచ్ గారు ఇక్కడ పునాది వేసి ఇక్కడ స్కూలు ఒక గ్రంథాలయం నిర్మించడం జరిగింది. దాన్ని నిర్మించిన దాన్ని ఒక నిరుపయోగించుకోలేని పరిస్థితికి దిగజారిపోయిందంటే మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. గతంలో మన సర్పంచ్ ఏ విధంగా తీసుకున్నారు, ఇప్పుడు కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఇలా ఒక పెయింట్ లేదు. ఆ పిల్లలు మన పిల్లలు కూడా ఈ విధంగానే చదువుతున్నారా? మన హై స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చేపిస్తున్నారు. ఈరోజు మన ఊరు మన బడిలో వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ స్కూల్లో ఆ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్లో చదవద్దని మరి హామీ ఇచ్చిన ఆ గవర్నమెంట్ ఇదైపోయింది. ఈరోజు కొత్త వ్యవస్థ చేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచన చేయాలి. యూనిఫామ్ ఇప్పటికి రాలేదు అంటున్నారు, టిఫిన్లు అన్నారు, 3 పూటల తిండి అన్నారు. మరి ఎక్కడ జరుగుతుంది? మరి ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మరి అన్ని కాన్సెన్స్లో మరి ఎందుకు తిరగట్లేదు? ఇలాంటి స్థితిలమైపోతున్నాయి కదా. కొత్తది ఉన్న దాంట్లో కనుక 187 197 మంది విద్యార్థులు ఉన్నారు అంటున్నారు. అంటే ఇది పెరిగిందంటే ఈ యొక్క టీచరు ఈ ఊళ్ళో మరి 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న హెడ్ మాస్టర్ గారు మరి అన్ని ప్రభుత్వాలు వసతులు ఈ విధంగా చెప్పాల్సిపోతున్నారంటున్నారు. ఆ మేడం గారికి తెలుసు ఏందమ్మా ఇట్లా అంటే ప్రభుత్వం చేయండి మేమే చేస్తామంటున్నారు. మరి చిన్న పిల్లలు సేవాభావంతో మా ఊరికి ఈ స్కూల్కి ప్రత్యేకత ఉందంటే మరి వారి ప్రోత్సాహమే కదా. ఆ టీచర్లు అంటేనే ఒక నిజమైన ఆమెకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు హెడ్ మాస్టర్గా 8 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ విద్య నేర్చుతున్నారంటే వాళ్ళకి నిజంగా పిల్లలు రుణపడి ఉన్నాం. మేము కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు తగ్గించి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు వారి ఇల్లు తిరిగి చేర్పించండి, మేము మంచిగా విద్య నేర్పిస్తామని చెప్పి నేను కూడా కళ్ళారా చూడడం జరిగింది. ఇవాళ స్కూల్ ఓపెనింగ్ వరకు ఇంకా స్ట్రెంత్ను కూడా పెంచి మరి ఈ విద్యను ఈ విధంగా నిలుస్తుంటే వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇక్కడ జరిగిన ఈ యొక్క స్కూల్కి ఒక పెయింట్ కూడా వేయలేని పరిస్థితి అంటే ఏ విధంగా ఏందో చూడాలి. అందు గురించే ఈరోజు మా ఊర్లో కాబట్టి ఈ విధంగా ఇంత గతంలో కూడా మాట ఇచ్చడం జరిగింది. నేను పార్టీ కండువ కప్పుకోకుండా కూడా సోషల్ యాక్టివిటీలో పాల్గొంటాం కాదు. అప్పుడు కూడా దాదా అడిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క స్కూల్కి పెయింట్ వేపిద్దామని చెప్పి ఈరోజు 15 ఆగస్టు వరకు వేపిస్తామని హామీ ఇస్తున్నాం. తొందరలో ఈ 15 ఆగస్టు వరకు మరి ప్రభుత్వం ఎక్కడ పనిచేస్తుంది? పిల్లలు చూడండి, ఆ చిన్న పిల్లలు మట్టిలో ఆడుతున్నారు. శిక్షణ లేదు. ఈ స్కూల్లే సమస్య నీట్గా లేనప్పుడు పరిశుభ్రత లేనప్పుడు పిల్లల ఆరోగ్యానికి ఆలోచించండి. మన పిల్లలు డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరు ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాం. ఆ స్కూల్ ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం తక్షణమే ఈ స్కూళ్ళకి గ్రామాన స్కూల్ ఈ విధంగానే ఉన్నాయని మా కాన్ఫిడెన్స్గా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మా తెలంగాణ రక్షణ సేన కూడా ఈ వ్యవస్థ ఇట్లా ఉంది కాబట్టి ముందుగా విద్య మీద ఆరోగ్యం మీద పిల్లలు చదువుతారు. నేటి కాలంలో రేపటి పౌరులు దేశానికి ఎన్నిక అలాంటివి విన్నాం. కాబట్టి ఈ మా పార్టీ అందుకే టీఆర్ఎస్ పార్టీ కవితక్క గారు విద్య మీద ముందుగా ఫోకస్ పెట్టింది. ఇలాంటి పిల్లలను విద్యావంతులను చేసి ఆరోగ్యవంతులు చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక ఆరోగ్యం విద్య తర్వాత ఆరోగ్యం అదేవిధంగా కష్టపడ్డ రైతులు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణత్యాగం చేసిన ఆ పార్టీ న్యాయం చేయలేదని ఈ పార్టీ మాకు ముందుకు పంచజన్యం అనేది విద్య వైద్యము రైతులకు బీమా తర్వాత మహిళలపైన రైతులపైన విద్యార్థులపైన పెద్ద ఎత్తున ఫీల్ చేసినందుకు ఈరోజు నేను కూడా ఈ పార్టీలో చేయడం జరుగుతుంది. అందుకే మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ విధంగా ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి గ్రామంలో నిజంగా ఈ చిన్నారులు ఇక ఇంట్లో గురువులకు నిజంగా తల్లిదండ్రులు గురువు దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఈ గురువులు నేర్పి ఈ పిల్లలే మేము కూడా నేర్చుకున్నాం ఒక స్థాయి. అది ఈరోజు మన కొత్తకోటలో సీఎం గారు అన్నారు బడి కట్టిస్తే విద్యావంతులు అవుతారు, గుడి కట్టిస్తే భిక్షగాళ్ళు అవుతారని చెప్పి
నిజమేనా? మరి మీరు ఆ మాట ఇస్తున్నందుకు మరి వీళ్ళను విద్యావంతులను చేసి ఒక సీఎం లెవెల్కి తీసుకెళ్లాలని మరి ఆ విధంగా మీరు స్కీమ్ అయితే పెట్టారు. ఇలాంటి స్కూళ్ళను ప్రోత్సహించి తొందరలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి అదేవిధంగా తెలియజేస్తున్నాం. ఈ లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి బడుల మీద కొద్దిగా స్పందించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే మా ప్రభుత్వం వస్తే కంపల్సరీ దీని మీద చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ కాంట్రాక్టర్కు న్యాయం చేసే విధంగా డబ్బులు ఉన్నదాన్ని డబ్బులు ఖర్చు పెట్టి చెప్పులకి ఈరోజు పెరాల్సిస్ వచ్చి కట్టే నడుస్తుందంటే మరి ప్రభుత్వం ఈ బిల్లులను ఎందుకు చేయలేకపోతుంది? మరి ఎందుకు ఈ ఎమ్మెల్యేల గారు పట్టించుకోలేకపోతున్నారు? ఎందుకు ఈ కాంట్రాక్టర్ల మీద మరి ఏదైతే అధికారులు ఉన్నారో ఎందుకు పట్టించుకోలేకపోతున్నారో ఆలోచించిన విషయం ఉందని ఈ తెలియజేస్తూ ఈ వచ్చే 15 ఆగస్టు ఈ స్కూల్కి పెయింట్లు సున్నా లేపించే బాధ్యత మాదని ఈరోజు హెడ్ మాస్టర్ గారికి హామీ ఇస్తున్నాం. దయచేసి గురువులే ముఖ్యం కాబట్టి పిల్లలను ప్రోత్సహించాలని మరియు మనం కోరుకుంటూ సెలవు. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.